హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే లాగా చేసితే 69 అనమాట. సో ఇప్పుడైతే మనం అయితే షాప్ దగ్గర టైం యాక్టివ్ చేసి 3 అవుతుంది, పావు దాకా 3. ఎప్పుడైతే షాప్ దగ్గర ఇంకా ఇంటికి అయితే తినడానికి పోతున్నా. పొద్దున్న అయితే వీడియో అయితే తీయలేదు, ఇవాళ టిఫిన్ కూడా వేయలేదు. ఇవాళ సాటర్డే ఉన్నాయి కాబట్టి కొంచెం బయట ఎక్కువ తిరగాలి. రేపు సండే కాబట్టి మస్తు తిరుగుదాం, మంచి మంచి వీడియో చేద్దాం. సో ఇప్పుడైతే మనం అయితే తినడానికి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. మనం అయితే ఇంకా కోర్టుకు ఎదురున్నటువంటి యాదగిరి హోటల్కి అయితే వచ్చేస్తాం. ఇది అయితే లక్ష్మీ బకెట్ మెస్ కర్రీ పాయింట్ అని చెప్పినా కదా, చూసుకోవచ్చు. దగ్గర అయితే మనం అయితే కామన్ రోజు తింటాం కదా, ఇలా చపాతి తిందాం. కర్రీస్ అయితే ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. చూడండి ఇంకా ఏమేమి ఉన్నాయి మన దగ్గర. ఈ బీరకాయ మొలకలా మేలా చారు ఒకటి ఉన్నది. ఏం పప్పు ఇది? పెసరపప్పు, క్యాబేజీ. ఓకే, ఇదైతే ఇది ఆలుగడ్డ బఠానీ, ఆలుగడ్డ మా తెల్ల శనగలా, ఆలుగడ్డ తెల్ల శనగలు, ఇది మిల్ మేకర్. సో ఇంకేమున్నాయి? అయిపోయినాయి. కందిపప్పు ఇట్లా అయిపోయినాయా? అయ్యో కందిపప్పు అయిపోయిందా? పొలం ఉందా? వెజ్ పొలం లేదు ఈ రోజు శనివారం. సో ఇవాళ వైట్ రైస్ ఒకటి ఉంది, వెజ్ పొలం లేదా? సో మనం అయితే ఏం తిందాం? చపాతి అయితే ట్రై చేద్దాం ఒకసారి. చపాతి తీసుకున్నాం, చపాతి చెయ్యి చపాతి తీసుకుని మనం అయితే కర్రీ వేసుకొని తిందాం. ఇంకా మనం రాగా వచ్చినందుకు అయితే టైం అయితే అయిపోయినట్ట. సో అదన్నమాట ముచ్చట. 2 చపాతీ మనం అయితే 2 చపాతీ తీసుకున్నాం. కర్రీ అయితే సో ఆయనకైతే చపాతి, మనకైతే ఏమేమి కావాలి అన్ని అయితే కొద్ది కొద్దిగా వేసుకుని రెడీ అయితే ట్రై చేద్దాం. నాకు కూడా 2 చపాతీ. సో తీసుకొని చూద్దాం అన్ని చెప్తాం. మరి అయితే కోట అంట యాదగిరి హోటల్ అని చెప్పి కోర్టు కేజీగా ఉంటది, 1.5 కిలో దారిలో అనమాట. ఏమి ఇస్తున్నాం మాకు? చపాతి ఒక 2 చపాతి ఇచ్చేసినామా, కొద్దిగా మిల్వే కర్రీ. సో కొద్దిగా గీ కర్రీ కూడా అది మంచిగా కలుపు. చూడడానికి అయితే మంచిగా ఉంది, ఎమ్మిగా టేస్ట్ ఎట్లుంటుంది చూద్దాం. ఇది కూడా ఇదేంటిది? కొద్ది అన్ని కొద్ది చూద్దాం. ఇంకా ఇది కూడా కలిపి సో ట్రై చేద్దాం. కానీ చారు ఉన్నది, కానీ చారు అయితే ఉన్నది, కానీ చారు అయితే వేసుకోవాలని పరిస్థితి. ఇదేంటిది? ఇంకో సో ఇంకా ఇలా అప్పడాలు కూడా ఉన్నాయి, మనం మర్చిపోయినాం. అప్పడాలు ఉన్నాయి, అప్పడాలు కూడా అయిపోయినాయి. అసలు యాక్చువల్ ఏంటంటే మనం లేట్గా వచ్చినాం, చల్ల కూడా ఉన్నది. సో కానీ వెజ్ పలావ్ ఉంటది కానీ అది వెజ్ పలావ్ అయిపోయిందట, మనం వచ్చే టైం వరకు లేట్ అయింది. సో ఇప్పుడైతే మనం అయితే ట్రై చేద్దాం, ఎట్లున్నదంటే టేస్ట్ అయితే చూసేద్దాం. చాలా అక్కడైతే కూర్చున్నాం, కూర్చున్నానికి సీటింగ్ ఉన్నది, పెరుగున్నదా? ఓకే ఓకే చూసినా అని సార్ మనం వెళ్ళిపోయాడు అయితే కూర్చుందాం. కూర్చుండి తిందాం. మనకైతే ఇచ్చిన ఐటమ్ అయితే చూసినా కదంట, మళ్ళీ చూపిస్తాను చూడండి. మనకైతే బీరకాయ బొబ్బర్లు, దాంతో పాటు ఆలుగడ్డ, తెల్ల శనగలు, క్యాబేజీ, మిల్ మేకరు. ఇది దీంతో పాటు అసలు యాక్చువల్ పప్పు వేసుకుని మర్చిపోయినాం, పప్పు కూడా వేసుకొచ్చుకుందాం. మళ్ళీ అయితే మనం వేసుకొచ్చుకున్నాం. పప్పు అయితే ఒకటి తక్కువ ఉన్నాను కదా, పప్పు సొంగ వేసుకొచ్చుకున్నా. సో ఇప్పుడు తిన్నాం, అంటే చారు అయితే కొంచెం టేస్ట్ చూద్దాం. లేట్ అయినా సో ఆలుగడ్డ తెల్లజంగని ఫస్ట్ బయట మీద పాటు తీసుకున్నా. ₹40 అనమాట. ₹12 టిఫిన్ ఉంది, ₹40 ఇవ్వాలి ఇస్తున్నాడు. కర్రీస్ ఏదైనా వేసుకోవచ్చు. ఏమైనా అయిపోయింది 4 ఏం చేయాలి
సో మనం తినేద్దాం. మళ్ళీ అనేది మనమైతే కొన్ని అప్పడాలు అయితే తీసుకొచ్చుకున్నాం. ఇక తినేద్దాం, కంప్లీట్ చేసేసి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనది చపాతి అయితే తిన్నాం. ఇక్కడ అయితే మనం చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో అయితే హోటల్ ఉంది. చూపిస్తుంది చూడండి. ఇగో ఇదే హోటల్ అన్నమాట. ఇది మన లక్ష్మీ హోటల్ పపెట్ మెస్ అని చెప్పి ఇది ఉన్నది కదా. ఇదైతే యాదగిరి హోటల్ అంటారు దీన్ని అయితే. ఇదైతే ఎగ్జాక్ట్ గా అయితే పోర్టు ఎదురుగా అయితే ఉంటుంది, చూసుకోండి. సో మీరైతే ట్రై చేయండి. ఇది 40 రూపాయలకు 100% 100కి వర్త్ అవుతుంది. ఎందుకంటే 40 రూపాయలకి ఏమొస్తుంది, 35 రూపాయలు టిఫినే ఉన్నది. కొన్ని అయితే 40 ఉన్నది, కొన్ని 50 రూపాయలు ఉన్నది. కానీ ఈ ప్లేస్ లా వితౌట్ ఆయిల్ తోని, ఆయిల్ ఫుడ్ కాకుండా చపాతీతో అయితే మనకైతే 40 రూపాయలకి అయితే 2 చపాతీ ఇచ్చిండు, 2-3 కర్రీస్ ఇచ్చిండు. అలాగే దానికి అప్పడాలి మనం అవి ఇచ్చిండు కదా, చిన్న బ్యాట్లు ఇచ్చిండు. 100% అయితే వర్త్. లైట్ ఫుడ్ ఉంటది, మంచిగా ఉంటది. మీరు కూడా ట్రై చేయరి. ఎట్లున్నా అయితే మన కామెంట్ చేయరి. వీడియో నచ్చితే అయితే కొందరు షేర్ చేయరి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. సో ఇప్పుడైతే మనం అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. ఎందుకంటే నిన్న అయితే మనం సిద్దిపేటకి వెళ్ళాం కాబట్టి నిన్న తినలేదు. సో మొన్న అంటే మనం బిర్యానీ తిన్నాం కాబట్టి తినలేదు. ఇప్పుడు ఇంటికాడ తినకపోతే మా హోమ్ మినిస్టర్ అయితే ఊపను కాదు. ఖచ్చితంగా ఇంటికి పోయి తినాల్సిందే. ఖచ్చితంగా ఇంటికి పోయి అయితే టీ అన్న చేయగలగాల్సిందే. సో మనం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మళ్ళీ మంచి షాప్ తీసుకుందాం. సో ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. నేనైతే ఇంటికి వచ్చిన. ఇంటికాడ ఇప్పుడు ఇందాకనైతే అన్నం తిన్నా. అన్నం తినక సిస్టమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ప్రజెంట్గా అయితే చూసుకోవచ్చు మీరైతే. ఇదైతే వీడియో అయితే అందులో వేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా. సో డైలీ వ్లాగ్ అంటే చాలా కష్టమవుతుంది. ఇక ఒక 2-3 రోజులకు వస్తే చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే డైలీ అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చెప్తా ఉంటే అర్థమవుతుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. చూద్దాం, వీలైన అక్కడ ట్రై చేస్తా. ఈరోజు టెంపుల్ పోయినా ఫుడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. దీంతో పాటు డైలీ వ్లాగ్తో పాటు సపోర్ట్ చేయరి. సో ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దాం. సో అందరికైతే గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.